మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని అనుదినము మీ క్షేమం కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ ధ్యానాలను, హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీరు అనుసరిస్తూ దేవునికి అత్యంత చేరువవుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మాకు కూడా దేవుడు చూపిస్తున్న కృప, ధన్యత, ప్రార్థనాపూర్వకంగా ఈ ధ్యానాలు మీ ముందుకు తీసుకొని రావడం, ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మీకు ఆహ్వానం తెలియచేయుచున్నాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందుతాడని, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు, బ్లెస్డ్ అనే మాట ఉపయోగించబడింది. నిజమే, మన జీవితాలలో అనేకమైనటువంటి వాటిని వింటూ ఉంటాం. కానీ దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని మనం వింటే, ఎవరెవరో ఆలోచనలు వినడం కంటే కూడా దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ని మనం వింటే, ఉపదేశాన్ని మనం వింటే అది మనకు మేలు అని ఆ సామెతల గ్రంథంలో ఆ మాటలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆ రెండో లైన్ ఇంకా ప్రాముఖ్యమైనటువంటి మాట. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. మనం ప్రతిరోజు ఎవరినో ఒకరిని ఆశ్రయించక తప్పదు, ఆశ్రయిస్తాం. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన మొదటి ప్రాధాన్యత, మన జీవితాల్లో మొట్టమొదటిగా ఆశ్రయించదగినవాడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది దేవుడే. అలా ఆశ్రయించువారు ధన్యులు, బ్లెస్డ్ అనే మాట ఉపయోగించబడింది. కాబట్టి ఒక మాటను నేను జ్ఞాపం చేస్తున్నాను. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం చదివితే ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు, గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములను విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ అంటున్నాడు. దేవునిని ఆశ్రయించకుండా ఐగుప్తు రథాలను, ఐగుప్తు యొక్క ఆ సహాయాన్ని కోరుకున్న వారికి శ్రమ అంటున్నాడు. దేవుని యొద్ద విచారింపక, దేవుని యొద్ద విచారిస్తే ఏమవుతుంది అని అంటే దేవుడు మనకు ఉపదేశిస్తాడు, ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఆ ఉపదేశం మనకు మేలు అని సామెతల గ్రంథంలో మనం చూసాం. అంత మాత్రమే కాదు, ఆయన్ను ఆశ్రయించువారు ధన్యులని చూసాం. ఆయనను ఆశ్రయించకుండా, ఇదిగో ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించకుండా ఐగుప్తు రథాలను, ఐగుప్తును ఆశ్రయించిన దానిని బట్టి దేవుడు అంటున్నాడు వారికి శ్రమ అంటున్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. మన జీవితాలలో మన క్రైసిస్ టైమ్స్లో కావచ్చు, అనగా సంక్షోభకరమైన పరిస్థితులు కావచ్చు, ఒక నిర్ణయాన్ని తీసుకునే క్రమంలో కావచ్చు, ఏదైనా ఒక ఉపదేశాన్ని, ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకోవడానికి కావచ్చు, ఎవరిని ఆశ్రయిస్తున్నాం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. మన వ్యక్తిగత జీవితాలలో మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి ఎవరిని ఆశ్రయిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఇక్కడ మనం గమనించినప్పుడు దేవునిని ఆశ్రయించువాడు ధన్యుడు అంటున్నాడు. దేవునిని ఆశ్రయించటం అనేదే గొప్ప ధన్యత. ఇంకంతకంటే గొప్ప ధన్యత ఏది ఉండదు. ఈ లోకంలో ఎవరైనా ఎంతెంతమంది కౌన్సిలర్స్ ఉండొచ్చు, కానీ దేవుని ఉపదేశం మానవ మాతృలుగా ఉన్నటువంటి కౌన్సిలర్స్ కంటే కూడా ఉన్నతమైనటువంటి కౌన్సిలింగ్, అది ఉన్నతమైన ఇన్స్ట్రక్షన్, అది మనకు మేలు అంటున్నాడు సామెతల గ్రంథకర్త. అది మేలు అంటున్నాడు. దేవుని ఆశ్రయించటం, ఆశ్రయించటం ట్రస్ట్ అన్నాడు. నమ్మకం. దేవుని నమ్మినప్పుడు అది మనకు ఆశీర్వాదం. నమ్మనటువంటి వారికి అది శ్రమ అని ఇశ్రాయేలు గురించి చెప్పబడిన మాట మనం చూసాం. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో. ఒకసారి మనం ఆలోచిద్దాం. మన దైనందిన జీవితాలలో ఎవరెవరి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నాం. యవనస్తులుగా ఉంటే ఫ్రెండ్స్ని ఎక్కువ సలహాలు, సహాయాన్ని కోరుకుంటూ ఉంటాం. మంచిదే. కానీ ఉన్నతంగా ఎవరి ఇన్స్ట్రక్షన్ మనం ఫాలో అవుతున్నాం.
అల్టిమేట్గా అంతిమంగా ఎవరి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతున్నాం? కుటుంబాల్లో కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే ఎవరి ఇన్స్ట్రక్షన్ మనం తీసుకుంటున్నాం మన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కట్టుకోవడం కోసం మొట్టమొదటిగా. రెండవదిగా మనం ఆలోచించినప్పుడు ఆయన ఆశ్రయించుటయే గొప్ప ధన్యత. అదే మాట్లాడుతున్నాడు. ఎవరెవరినో ఆశ్రయించిన వారికి శ్రమ. ఇశ్రాయేలు ఐగుప్తును ఆశ్రయించిన దాన్ని బట్టి, దేవుని యొద్ద విచారింపకపోవటాన్ని బట్టి వారికి శ్రమ అంటున్నాడు. కాబట్టి ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మనకంటే గొప్పవారినా, మనకంటే తెలివైన వారినా ఆశ్రయించడం తప్పు కాదు. అన్నిటికంటే ముఖ్యంగా మొదట దేవుని ఆశ్రయిస్తే అది మనకు ఆశీర్వాదం. అట్టి రీతిగా మన కుటుంబాలను, మన వ్యక్తిగత జీవితాలను, మన విశ్వాస జీవితాలను మొదట దేవుని ఆశ్రయించిన మీదట మనం కట్టుకుందాం. అట్టి దీవెనలు అలా ఆశ్రయించినప్పుడు అది మనకు ఆశీర్వాదం. ఆయన ఇన్స్ట్రక్షన్ని, ఆయన బోధను మనం పొందుకున్నప్పుడు అది మనకు మేలు ఆశీర్వాదం రావాలంటే అది కేవలం దేవుని దగ్గర ఉండే రావాలి. అట్టి రీతిగా దేవుని ఆశ్రయిద్దాం, మేలును పొందుకుందాం, ఆశీర్వదించబడదాం. చిన్న ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడున్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఏకీభవించాలని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, దేవా, మీ ఇన్స్ట్రక్షన్, మీ ఉపదేశం మాకెంతో మేలు ప్రభువా. మిమ్మల్ని ఆశ్రయించుటయే మా జీవితాలలో గొప్ప ధన్యత ప్రభువా. నా దేవా, ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఎవరినెవరినో మేము ఆశ్రయించకుండా మిమ్మల్ని ఆశ్రయిస్తే అది మాకు ధన్యత అనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేశారు ప్రభువా. అట్టి రీతిగా మీ ఉపదేశాన్ని పొందుకుంటూ మిమ్మల్ని ఆశ్రయిస్తూ మేలును, ఆశీర్వాదాలను, ధన్యకరమైన జీవితాన్ని మేము కట్టుకొని ముందుకు కొనసాగగలిగే కృప మాకు అనుగ్రహించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండును గాక. ఆమెన్.